దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 17వ తేదీ జనవరి మాసము 2026 సంవత్సరం. ఈరోజు దేవుడు ఒక అద్భుతమైన సందేశం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అద్భుతమైన వాక్యము. ఆయన మన మనవి ఆలకించును. ఆయన మన మనవి ఆలకించును. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలు. మనము ఈ వాక్యము పూర్తిగా చదివితే ఆయనను బట్టి అనగా క్రీస్తు యేసు ప్రభువులను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. 14వ వచనం కూడా లింక్ కనుక, మనము ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకునినవి మనకు కలిగినవని ఎరుగుతుంది. ఇది వాక్యం. ఇంగ్లీష్ లో 14th లో ఉంది. మనము న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ చదివితే, దిస్ ఈస్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ ఇన్ అప్రోచింగ్ గాడ్. దేవుని యొద్దకు వెళ్ళుటకు మనకు ఈ ధైర్యం కలిగి ఉన్నది. ఏంటి? దట్ ఇఫ్ వీ ఆస్క్ ఎనీథింగ్ అకార్డింగ్ టు హిస్ విల్, ఆయన ఘనపరచబడేటట్లుగా, ఆయన మహిమపరచబడేటట్లుగా, ఆయన హృదయానికి సంతోషకరమైనదిగా మనము అడిగిన ఎడల హి హియర్స్, ఆయన మనకి అంగీకరిస్తాడు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏముందంటే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో వీ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ దట్ ప్లీజెస్ హిమ్, ఏదైతే ఆయన్ను సంతోషపెడుతుందో అది అడిగితే ఆయన ఎంత సంతోషపడిపోతాడో అని వాక్యం చెప్తుంది. అంటే ఈ వాక్యం మనం ఎలా నేర్చుకోవచ్చు? సో సింపుల్. ఇప్పుడు చాలా సార్లు మనం అడుగుతుంటాం, నేనేమనుకుంటున్నానో తెలుసా? నిజంగా అనుకుంటుంది వాళ్ళు చెప్తే, ఓహ్ నీకు ఎలా తెలుసు? అదే విధంగా మనకి ఏది ఇచ్చినా సంతోషం కలగదు. కానీ మనము దేని కోసమైతే ఎదురు చూస్తున్నామో, దేని కోసమైతే ప్రార్థన చేస్తున్నామో, ఎవరైనా అది తెచ్చి ఇచ్చారనుకోండి, నిజంగా నీకు తెలుసా దీనికోసం నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను అని ఆ సంతోషము పట్టలేనిది కదా. కనుక ఈ రోజున మనము దేవునికి ఎలా ప్రార్థన చేయాలి అనేది నేను నేర్పించను, కానీ దేవుణ్ణి ఎలా అడగాలి అని నేను నేర్పించను. కానీ ఒక్కటి చెప్పనా, అడగాల్సిన పని లేదు, ప్రార్థన చేయాల్సిన పని లేదు. కారణం ఏంటంటే, నాకు కుమారుడు ఉన్నాడు అనుకోండి, నా ముద్దుల కుమారుడు. వాడు అడగకుండానే వాడికి ఏం అవసరమైందో అది నేను తెచ్చిచ్చి వాడి కళ్ళల్లో సంతోషాన్ని చూడడానికి అంత ఇష్టపడుతున్నాను కదా. మరి మీ పరలోకపు తండ్రి అటువంటి వాడే కదా. అదే విధంగా నన్ను అడిగితే కానీ అన్నం పెట్టను, అడగకుండా అమ్మైనా అన్నం పెట్ట, ఈ అన్ని అబద్ధాలండి. అంటే ఒకవేళ మధ్యలో నీకు ఆకలి అయితే అది వేరే విషయం, కానీ ఆ సమయానికి అమ్మ అన్నం పెట్టకపోతే అమ్మ ఎందుకు అవుతుంది? కనుక దేవుణ్ణి మనం చాలా చిన్న చూపు చూస్తాం. కారణం ఏంటంటే, మనం ఏదో భారం మోసేస్తున్నట్లు, మనం ఏదో బందిఖానాలో ఉన్నట్లు, మనము ఏదో బాధల్లో ఉన్నట్లు ఫీల్ అయిపోతూ ఉంటాం. అందుకనే ప్రార్థనకి కొత్త అర్థాలు ఏమంటే, విరిగిపోవాలండి, నలిగిపోవాలండి, కన్నీరు కాచాలండి, ఉపవాసం ఉండాలండి, సహవాసం చేయాలి, ఏమీ కావు. నిజంగా చెప్తున్నాను, దేవుడు ఆయన నిన్ను చేసుకున్నాడు, నువ్వు దేవుణ్ణి చేయలేదు. ఆయన నీ మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు. నశించిపోయిన దాన్ని వెతుకుతూ ఆయన వచ్చాడు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, నువ్వు కాదు. కనుక అడుగడుగునా కూడా ఆయన పేరు ఇమ్మానుయేలు, దేవుడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ మీద దృష్టి పెట్టుకుని, ఈ పిల్లోడైనా కనీసం తినైనా నాకు ఇష్టానుసారంగా నిలబడతాడేమో, నా హృదయాన్ని అర్థం చేసుకుంటాడేమో, నన్నుగా ప్రేమిస్తాడు. అదే కదండి అడుగుతున్నాడు, నన్నుగా ప్రేమించే ఒక్కళ్ళైనా ఉన్నారా? అందుకే కదండి దేవుడు. అయితే మీరేమంటారు? నాకు శ్రమలండి, నాకు కష్టం. అరే, ఈ జీవితం దేవుడిచ్చాడు, మంది కాదు. ఈ జీవితం దేవుడు ఇచ్చిన జీవితం అయినప్పుడు, దేవుని కోసం బ్రతకాలి అన్నప్పుడు అఫ్కోర్స్ బ్రతకకుండా అనేక విధాలుగా మనకి ఆటంకపరచడానికి, అభ్యంతరపరచడానికి, వక్ర మార్గంలో నడుచుకోవడానికి, అంటే వంచన చేసే ఈ చంచలమైన మనస్సును బట్టి మనము మరులు కొల్పబడి ఏడవబడిన వాడమై దురాశ గర్భము ధరించి పాపము కని పాపము పరిపక్వమై మరణమును కంటుంది. అటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్న మనము ఒక్కసారి తండ్రి యుద్ధ నుండి తప్పిపోయామని, తండ్రి సమస్తము కలిగి ఉన్నాడని, ఆయన యుద్ధ నీకు కొదువేమీ ఉండదని, ఆయన్ని విడిచిపెట్టి పందుల దగ్గర ఆ యొక్క బానిస బతుకుతున్నామని, ఏ రోజున అయితే నీవు నేను దేవుని యందు లక్ష్యం ఉంచుతామో, దేవుని కోసం ఆయత్తపడతామో, దేవుని యందు శ్రద్ధ కలిగి ఉంటామో,
దేవుడు అన్యాయస్తుడు కాదు. అనుక్షణము ఆయన పేరు ప్రార్థన ఆలకించేవాడు, అనుక్షణము ఆయన నీ మీద దృష్టి ఉంచినవాడు, అనుక్షణము యెహోవా కన్నుల భూమి అందంతటా సంచారము చేయొచ్చు. ఆయన నీ కోసం తేరి చూస్తున్న దేవుడు అని గుర్తు పెరుగుతామో. ఎవడు చెప్పాడండి ప్రార్థన చేయమని? ఎవడు చెప్పాడండి పాటలు? ఏమీ వద్దు, కూసో. ఇంతవరకు జరిగింది చాలు కదా. నిజంగా దేవా ఎటు వెళ్తున్నాను? ఆయన ఐసైపోయి వచ్చేస్తాడు. ఇప్పుడు చెప్పనా, ఆయన ఏం కోరుకుంటున్నాడు నీ దగ్గర? నీ అందాన్న ఆయనేగా ఇచ్చింది, నీ ఆరోగ్యాన్న ఆయనేగా ఇచ్చింది, నీ కిడ్నీలనా? ఆయన కోరుకుంటుంది నీ హృదయాన్ని. ఏ రోజునైతే నీ హృదయంలో ఆయనకి స్థానం ఇస్తావో నీవు ఆయనకి చెందినవాడవుతావు, ఆయన నీకు చెందినవాడవుతాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, సంఖ్యాకాండం 14లో కాలేబు చెప్తాడు, యెహోషువ చెప్తాడు, అంతా అయిపోయింది, ఇంక వాళ్ళకి ఇచ్చేస్తాడు. పోయి వేగి చూసి రండి, నా గురించి ఏం చెప్తారు అనుకుంటాడు దేవుడు. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? వాళ్ళు అమ్మో నెఫీలీలు, ఆజానుబాహులు, మేము మిడతలాగా, మిడతలను సెడతలు పట్టుకోవడం కాదు, నీ దేవుడు నీ అందు ఉండగా. అంత గొప్ప దేవుడి బలాన్ని, ఎర్ర సముద్రము 2 పాయలు చేసిన బలాన్ని, ఆకాశము నుండి మన్నా కురిపించిన బలాన్ని, పూరేళ్లను రప్పించి మాంసం ఇచ్చిన బలాన్ని ఒక్క మాటతో తూసేసి కళ్ళతో చూసి చెప్పారు. కాలేబు అంటున్నాడు, యెహోవా మనయందు ఆనందించిన అది పాలు తిని. అంటే నీ దేవుడు నీ యందు సంతోషించడానికి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అంతెందుకు, సొలొమోన్ని దేవుడు గిబియోనులో దర్శించాడు. ఏమడుగుతాడు అని వెళ్ళాడు కాదు, నీకు నాకు చూపించడానికి. ఎప్పుడైతే సొలొమోను నా తండ్రి నీతిమంతుడు, జ్ఞానవంతుడు, నేను చిన్నవాడిని, నాకు జ్ఞానం కావాలంటాడో దేవుడు ఐసైపోతాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక ఏమంటున్నాడు దేవుడు? దీర్ఘాయుష్యునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించి వివేకము అనుగ్రహించి. బుద్ధి అదే కదండి, మంచి చెడులు అదే కదా, దేవుణ్ణి అడగాల్సింది అదే కదా. ఏది మంచి ఏది చెడు నువ్వు తెలుసుకునేలా, ఏది ఘనమైనవి ఏవి నీచమైనవి తెలుసుకునే, ఎవరితో ఎలా ఉండాలో బ్యాలెన్స్ చేసుకోగలిగిన జీవితం సాఫీగా ఉంటుంది కదా. జీవితము అర్థం కాని జీవితం అంటున్న మనము, ఇక్కడ ఇంకొకటి ఉంది. యెషయా గ్రంథం 66:4 ఆయన చెప్తున్నాడు, నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చేవాడు ఒక్కడును లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఎవడునూ లేకపోయాను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకు ఇష్టము కాని దానిని కోరిరి, కావున నేను వారిని మోసములో ఉంచుదును, వారు భయపడు వాటిని. ఇంతే కదా, దేవుడు నిత్యము నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిత్యము నీ కోసం చేతులు దేవుడు నిత్యము నీ కోసం ఎదురు చూస్తున్నాడు. చాచిన చేతులతో నీ తండ్రి ఎదురు చూస్తుంటాడుగా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు దేని యందు సంతోషిస్తున్నాడు? సో సింపుల్. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి, బలవంతుడు తన బలమును బట్టి కాక భూమి మీద నీతి న్యాయములు జరిగించుచు కృప చూపుచున్నవాడు దేవుడే అని ఆయనను పరిశీలనగా గ్రహించి తెలుసుకొనుటను బట్టి ఇటువంటి ఎందు ఆయన నీకు చెడు జరిగినా దేవుడు అంగీకరిస్తున్నాడు. చెడు అనగా కీడును కలుగు చేసేవాడు అయినా, మేలు కలుగు చేసేవాడైనా, దుఃఖమును ఇచ్చేవాడైనా, సంతోషం పెట్టేవాడైనా, ఆ యొక్క ప్రతి సమస్తము ఆయన ప్రభువు, సర్వాధికారి, సర్వగణుడు, మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. అంత గొప్ప దేవుడు చేస్తున్న కార్యాలు దేవుణ్ణి దేవునిగా మహిమపరచకుండా, దేవుణ్ణి దేవునిగా ఘనపరచకుండా ఏ రోజునైతే నీవు దేవుని కోసం ఆయత్తపడతావో, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీకా గ్రంథం 6:8 మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియను కదా. ఏంటి? న్యాయముగా ప్రవర్తించుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. ఏ రోజునైతే నీవు దీన మనస్సు కలిగి ఉంటావో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అంటే నిన్ను నీవు తగ్గించుకుంటావో, ఎదుటివాడు నీకు బడాయిలు కొడుతున్నా నీవు మాత్రము మౌనముగా ఉంటావో, దేవుని ఎదుట శిరస్సు ఉంచుతావో, దేవుని ఎదుట సాగిల పడతావో, దేవుని ఎదుట ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడని, ఆయన నీ కోసం సమస్తము చేశాడని, తల్లిదండ్రులు ఇచ్చాడని, నీకు అన్నం తినేటప్పుడు కూడా ప్రార్థన చేయకపోతే ఎలాగండి బాబు? కనీసం ప్రభా ఈ రోజంతా కాపాడవు, అదే కదా. బీ థ్యాంక్ఫుల్. వేర్ ఆర్ ద 9? ఆ 9 మంది ఎక్కడ? దేవునికి కృతజ్ఞత కలిగి ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటాడుగా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎవరిని కోరుకుంటున్నాడు? ఎవరి యందు ఉంటున్నాడు? యెషయా 57:15 మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఏమంటున్నాడు?
ఇలా సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణము ఉజ్జీవింపచేయుటకు, వినయము గల వారి యొక్క దీన మనస్సు గల వారి యొక్క నిలిచి, ఏ రోజునైతే ఆయన వినయము గల వారిని దృష్టించాడు, ఎవరికి నన్నుగా గణపరచు వారిని నేను కనుక దేవుణ్ణి ఘనపరచుటకు, దేవుని మహిమపరచుటకు, దేవుణ్ణి హెచ్చించుటకు, దేవుని యందు బలపట్టకు ఏ రోజునైతే మనం ఇష్టపడతామో, దేవుడుగా గల జనులు ధన్యులు, నీ హృదయాన్ని దేవునికి ఇస్తావో. యేసుక్రీస్తు ప్రభు ఒకటే చెప్పారు కదండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. అంతే. ఇప్పుడు స్టెఫన్ చెప్పాడు కదా, నా ప్రాణము నిమిత్తము వారి మీద మోపుకుము. కనుక ఎప్పుడు దేవుణ్ణి క్షమించు. అంతెందుకు, అబ్రహాం ఏమని ప్రార్థన చేశాడు, అక్కడ 10 మంది నీతిమంతులు ఉంటే చంపేస్తావా? దేవునికి ఇలాంటి కదా అడగాలి. అని చెప్పే నో 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 నెవర్. నువ్వు దేవుని బిడ్డవు కనుక క్షమాపణకి స్థానం ఇవ్వాలి. నువ్వు దేవుని బిడ్డవు కనుక ప్రేమకి స్థానం ఇవ్వాలి. నువ్వు దేవుని బిడ్డవు కనుక ఎదుటి వాని కోసం పోటపడాలి. అదేంటండి బాబు, ఆయన ప్రాణం పెట్టింది నీ కోసం కంటే నీ పక్కనున్న అంటే అదే నాశనం చేసేవాడి కోసం. అంతెందుకు 12 మందిలో ఇస్కరియోతు యూదా తప్పిపోయినందుకు, ఒకవేళ ఇస్కరియోతు యూదా కూడా పశ్చాత్తాపడుంటే ఆయన సంతోషించుండేవాడేమో కదా. ఈ రోజున పాపులనే పిలవచ్చు తిని నీతిమంతులుగా మార్చుటకు. ఆ యొక్క రోగం గలవారికే వైద్యుడు కానీ ఆరోగ్యం గలవారికి కనుక ఈరోజు మనకు మనమే నీతిమంతులం అని అనుకోకుండా దేవుని చిత్తాన్ని చేసేవారంగా, దేవుని ఇష్టాన్ని గుర్తెరిగిన వారమే, దేవుని మనస్సును గుర్తించిన వారమే, దేవుని కొరకు నిలబడిన వారమే, దేవునిగా మహిమపరచుటకు దేవుడు తన కృపా సమృద్ధిని మనకు అనుగ్రహించి తన యొక్క రాకడలో తన కోసము నిందారహితముగా దేవుని కోసము ఆయత్త పరిణామంగా ముందుముగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ కృప కలిగిన కనికరము కలిగిన ప్రేమ కలిగిన హస్తాలకి నువ్వు ప్రేమించే ప్రేమమయుడిగా, ప్రాణం పెట్టిన కరుణామయునిగా మమ్మల్ని అందరినీ విమోచించే విమోచన కద్దగా వచ్చి ఉన్నావు కనుక అటువంటి హృదయం మాకు దయచేయమని వాక్యం వింటున్న ఒక్కొక్కరిని పేరు చెప్పిన యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.